హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి గుమ్మడికాయ కర్రీ. రాస గుమ్మడికాయ అంటారు కదా, మంచి గుమ్మడికాయ, రాస గుమ్మడికాయ అంటారు కదా, పంప్కిన్ కర్రీ. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి తింటే. ఈ కర్రీని మనం వట్టిగానే చాట్లాగా తినొచ్చు. ఇది తీయగా కారం కారం భలే టేస్ట్ ఉంటుంది. నువ్వుల పొడి, కొబ్బరి పొడి ఉంటుంది కదా అందులో. ఇది వట్టి కర్రీ కూడా తినచ్చు. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. దీంతో స్వీట్లు చేసుకోవచ్చు, కర్రీ కూడా చేసుకోవచ్చు ఈ పంప్కిన్తో. ఇందులో చాలా బెనిఫిట్స్ ఉన్నాయట అండి. ఇది స్కిన్లో గ్లో వస్తుందంట. ఇది ఫ్రెష్ గుమ్మడికాయ ఊరు నుంచి తెచ్చినాం ఈరోజే. ఇది క్యాన్సర్ తోటి పోరాడుతుందండి, క్యాన్సర్ రాకుండా చూస్తుందంట. గుండెకి, లంగ్స్కి, లివర్కి అన్నిటికీ మంచిదంట. ఇది ఒకప్పుడు తింటే వాతం, ఎక్కువ తినద్దని మమ్మల్ని అసలు తిననిచ్చే వాళ్ళైతే కాదు. ఈ చిన్నపిల్లల తలలోనైతే, బాలింతలోనైతే అసలే తిననిచ్చేటోళ్ళు కాదు. ఇప్పుడు బాలింతలు తింటే కూడా చాలా మంచిదంట. ఇన్ఫెక్షన్స్ ఏమన్నా ఉన్నా తగ్గిస్తుందంట. చర్మ సౌందర్యానికి అయితే మంచిగా పనిచేస్తుందండి, మంచి గ్లో వస్తుందంట స్కిన్లో. ఇప్పుడు ఈ గుమ్మడికాయ కూరని ఎలా వండుకోవాలో చూద్దాం మనం. ఈ రాస గుమ్మడికాయ, తీయ గుమ్మడికాయ అంటారు. దీనికి రకరకాల పేర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ కాయ ఇట్లున్నప్పుడే కూర బాగా టేస్ట్ ఉంటుందండి. బాగా ముదిరిపోయిన దానికంటే ఇట్లున్నప్పుడే, ఇది కొంచెం ముదరలేదు, ఇంకొంచెం లేతగానే ఉంది, బాగా పండు కాలేదన్నట్టు. మనం గుమ్మడికాయ ముక్కను తీసుకొని చెక్కు తీసుకోవాలి, పీల్ చేసుకొని ముక్కలు కట్ చేసుకోవాలి. పొట్టు తీసుకొని లోపలిది కూడా తీయాలి. లోపలిది ఇది ఎక్కువ ముదరలేదు కదా, ఈ గింజలు మాత్రమే తీసేసి మనం తర్వాత దీని గుజ్జును కూడా తీసి పక్క కర్రీలో వేసుకోవచ్చు. ముక్కలు ఇంత పెద్దగా కట్ చేసుకోవాలండి, మరీ చిన్నగా కాకుండా కొంచెం పెద్ద సైజులోనే కట్ చేసుకోవాలి. ఇంత ఉండాలి ముక్కలు, అప్పుడే బాగుంటుంది. చిన్న చిన్న కట్ చేసుకుంటే బాగుండవు దొండకాయలాగా. ఈ గుజ్జు ఇప్పుడు ఇది లేతదే కాబట్టి ఇది వేసుకోవాలి. ఇది కమ్మగా మనం పాలు పోసుకుంటాం కదా, దీనికి మంచిగా గ్రేవీ లాగా తయారవుతుంది, అంటు పులుసు లాగా వస్తుంది. చాలా బాగుంటుంది టేస్ట్. దీన్ని కూడా వేసుకోవాలి. విత్తనాలు తీసేసి ఈ గుజ్జును కూడా మనం కర్రీలో వేసుకోవచ్చు. గింజలు ఏమైనా ఉంటే తీసి పడేయాలి, ఇట్లా ఎక్కడన్నా ఒకటి ఉంటే తీసేయాలి. ఇది బాగా ముదిరితే మనం గుజ్జుని వేసుకోవద్దు, లేతగా ఉన్నది కాబట్టి వేసుకోవాలి. తీసేసి ఇట్లా ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. పెద్దగానే కట్ చేసుకోవాలి ముక్కలు. ఉడకడం చాలా ఈజీగా, తొందరగా ఉడికిపోతుంది, వట్టిగానే మెత్తగా అయిపోతుంది. మన సోరకాయ కంటే కూడా తొందరగా ఉడుకుతుంది. దీనికి కావాల్సినవి పోపు గింజలు, పోపు దినుసులు, నువ్వుల పొడి, కొబ్బరి పొడి, ఉప్పు, పసుపు, 4 పచ్చిమిర్చి కట్ చేసుకోవాలి, ఒకటి మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకోవాలి, కొత్తిమీర. ఇప్పుడు ఈ కమ్మని గుమ్మడికాయ కూరని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ వరకు, ఇంకొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది దీనికి, ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు దినుసులు వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. ఇవి కొంచెం చిటపట అనగానే మనం, ఇది ఉడకడం ఈజీ, చేయడం కూడా చాలా ఈజీ, తింటే చాలా టేస్టీ అండి. ఇది కొంచెం చిటపట అనగానే మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ ప్యాన్లలో ఆయిల్ మధ్యలో ఉండదు, సైడ్లోకి వెళ్ళిపోతుంది. కొంచెం మధ్యలో కనుక్కుంటూ కలుపుకోవాలి, ఆయిల్ని చూసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీని దీపావళి నోము రోజు, బోనాల రోజు, సంక్రాంతి భోగి రోజు, స్వీట్తో సంక్రాంతి భోగి రోజు కూడా ఈ కర్రీ చేసుకుంటారు. ఈ గుమ్మడికాయతో స్వీట్ అన్నం కూడా చేసుకుంటారు. గుమ్మడికాయ పులగం అని అంటారు, చేసుకుంటారు. చాలా బాగుంటుంది. మళ్ళీ ఫ్రెష్ గుమ్మడికాయ దొరికితే గుమ్మడికాయ పులగం కూడా చేసి వీడియో చేసి పెడతాను. ఎట్లా చేసుకోవాలి అది కూడా చూద్దురు. కానీ గుమ్మడికాయ పులగం చాలా ఇష్టంగా తింటారు పిల్లలైనా మనమైనా, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఆనియన్స్ కొంచెం ఫ్రై కాగానే 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. ఇది లో టు మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్. సైడ్లకి ఆయిల్ అంతా సైడ్లకు పోతుంది కదా, మాడిపోతుంది. ఇప్పుడు టేస్ట్కు సరిపడా సాల్ట్ వేసుకోవాలి. నేను 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకున్నా. దానికి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ అల్లం వెల్లుల్లి ఆనియన్స్ పచ్చివాసన పోయేంత వరకు కలుపుకొని కొంచెం పసుపు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ వరకు పసుపు, అంటే కర్రీకి సరిపోయేంత పసుపు వేసుకోవాలి. తగినంత పసుపు వేసుకొని కలుపుకోవాలి.
ఈ గుమ్మడికాయది హల్వా కూడా చాలా బాగుంటుంది. హల్వా, పులగం, ఇంకా 2-3 రకాల రెసిపీస్ చేసుకోవచ్చు దీనికి. నాకు తెలిసిన రెసిపీస్ మా ఇంట్లో చేసుకునేవి అవన్నీ చేస్తా తర్వాత నేను నెక్స్ట్ చేసి పెడతా. ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నా నేను. కరివేపాకు వేసుకొని ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని అంతా ఒకసారి కలుపుకొని, గుమ్మడికాయ కూడా ఫ్రెష్ మంచిగా ఉండాలండి. అది అంటే సంవత్సరం వరకు నీళ్ళు ఉంటాయి కదా, అప్పుడు కొంచెం అందులో వాటర్ ఇంకిపోతూ ఉంటాయి, ఇంత ఫ్రెష్గా అనిపించదు కర్రీ. ఇప్పుడు ఈ పోపులో మనం కట్ చేసి పెట్టుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకుందాం. పోపులో వేసిందంటే కథం తొందరగా ఉడికిపోతాయి. తొందరగా అంటే 2 నిమిషాలకు ఒకసారి కలుపుకుంటూనే ఉండాలి. అడుగంటకుండా చూసుకొని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే ఈ ముక్కలు చాలా టేస్ట్ ఉంటాయి. మంట ఎక్కువ పెట్టినాం అనుకోండి మాడిపోతాయి. అంతా కలిసేలా కలుపుకొని ఇప్పుడు ఒకసారి మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని 2 నిమిషాల తర్వాత మళ్ళీ తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. అంతే, ఒక 5 నిమిషాలు ఇక్కడే ఉండి కలుపుకుంటూ ఉండాలి. ముక్కలు పెద్దగా ఉన్నాయి కదా, దానికి ఆయిల్ అదంతా అందదు. అందుకని కలుపుకుంటూ మూత పెట్టుకుంటూ తీసుకుంటూ కలుపుకుంటూనే ఉండాలి. ఇట్లా ఫ్రై అయిపోతాయి మనం కలుపుకుంటూ ఉంటే వెంటనే. ఎక్కువ లేట్ చేసినాం అనుకోండి అడుగంటిపోతుంది. అడుగంటకుండా చూసుకోవాలి, అప్పుడే కూర టేస్ట్ ఉంటుంది. ఇట్లా ఈ స్టేజ్కి రాగానే కొంచెం ఆయిల్ బయటకు వచ్చినట్టు అనిపిస్తుంది కదా, ఆయిల్ సపరేట్ అయినట్టు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మనం పాలు వేసుకోవాలి. ఇందులో పాలు పోసుకోవాలి. నేను టీ గ్లాస్ తోటి ఒక గ్లాసు తర్వాత మళ్ళీ సగం గ్లాస్ పాలు వేస్తా. 2 గ్లాసున్నర పాలు వేసుకున్నా నేను. వేసుకొని మళ్ళీ ఒకసారి అంతా కలపాలి. కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఈ పాలతోనే మనకి టేస్ట్ అనిపిస్తుంది అండి, కమ్మగా ఉండడానికి. ఈ పాలు కూడా గుమ్మడికాయ టేస్ట్కి ఈ పాలు కూడా తోడవుతాయి కదా, అందుకే బాగుంటుంది కర్రీ. ఇప్పుడు కొబ్బరి పొడి వేసుకున్నా. టీ స్పూన్ తోటి 4 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. మళ్ళీ అంత బాగా కలిసిలా కలుపుకొని మూత పెట్టుకోవాలి. మనకి పాలు సరిపోకపోతే మళ్ళీ కూడా కొన్ని పాలు వేసుకోవచ్చు. ఉడికిందా లేదా చూసుకొని, వాటర్ మాత్రం వేయద్దు. మనకి ఉడకలేదనుకోండి పాలు అసలు సిమ్లో పెట్టి ఉడికిస్తే ఉడికిపోతుంది. పాలు పోయకుండా కూడా ఉడికించవచ్చు. మనకు సరిపోనట్టు అనిపిస్తే కొంచెం పాలు కూడా మళ్ళీ వేసుకోవచ్చు. చూడండి, పాలు ఈ గుజ్జు కలిస్తే అంటు పులుసులాగా భలే కలుస్తుందండి. అంటు పులుసు అని అంటారు కదా, అట్లా వస్తుంది, బాగుంటుంది కర్రీ. ఇట్లా మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని తీసి దాదాపు ఉడికినట్టే. ఇప్పుడు మనం ఇది అంతా కలుపుకొని ఒకసారి మళ్ళీ కొబ్బరి పొడి, నువ్వుల పొడి వేసుకుందాం. ఒకసారి చెక్ చేసుకుందాం ఉడికిందో లేదో. కొంచెం గట్టిగా ఉంది ముక్క, ఇంకో 2 నిమిషాలు అయితే ఉడికిపోతుంది. అదంతా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత పెట్టేసుకొని, అప్పుడు అందరు చెట్లు పెట్టుకునే వాళ్ళు పెరట్లో పువ్వుల కోసం, బతుకమ్మ పువ్వుల కోసం. బతుకమ్మ పండుగ అప్పుడు పూసిన పిందె పువ్వులను కూడా తెంపి బతుకమ్మకి పెట్టుకునేవాళ్ళం. ఆ తర్వాత పండుగ అయిన తర్వాత కాసినయే కాయలు, ఆ పిందె పువ్వులు పూసినయే కాయలు అయ్యేటి. అందరి ఇళ్ళలో కాయలు ఉండేవి, కానీ ఇవి తింటే మంచిది కాదని ఎక్కువ తినకపోతుంటాం. ఎవరు తిననిచ్చేవాళ్ళు కాదు అసలు పెద్దవాళ్ళు. మా అమ్మమ్మ అయితే మొత్తుకునేది తినద్దని. ఇప్పుడు ఉడికిపోయినట్టే. ఇది ఒక నువ్వుల పొడి వేసుకుందాం. మళ్ళీ 4 స్పూన్లంత నువ్వుల పొడి. ఇది కొంచెం బెల్లం వేసి మిక్సీ పట్టుకున్న పౌడర్, అట్లా పట్టి పెట్టుకున్న పౌడర్ ఇది. ఇందులో బెల్లం కూడా ఉంది. బెల్లం అంటే మనం ఒక ఉసిరికాయ అంత బెల్లం ముక్క వేసుకుంటే సరిపోతుంది, మనం పౌడర్ లేకపోతే. ఈ నువ్వుల పొడితోనే ఆ బెల్లం కలిపి ఉన్నది మాది పౌడరు. బెల్లం, నువ్వుల పొడి వేసుకున్నా. ఇప్పుడు 4 స్పూన్ల వరకు, 4 టీ స్పూన్ల కొబ్బరి పొడి వేసిన, 4 టీ స్పూన్ల నువ్వుల పొడి వేసుకున్నా. అంతేనండి, కూర ఉడికిపోయింది. ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెడితే సెట్ అయిపోతుంది మొత్తం. ఆయిల్ బయటకు వస్తుంది, చూసిండ్రా ఆయిల్. ఇప్పుడు ఉడికిందో చూద్దాం. ఉడికిపోయింది, మెత్తగా అయిపోయింది, అసలు వెన్నలాగా ఉడికిపోయింది. ముక్క స్పూన్ తోటి ఇట్లా ఒత్తితే చూడండి అయిపోయింది. కర్రీ రెడీ. కమ్మని తీయని గుమ్మడికాయ కూర రెడీ అయిపోయింది.
ఇది మనం నెయ్యి కూడా వేసుకోవచ్చు ఇందులో తినేటప్పుడు. నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తింటే కూడా చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టేసుకుందాం, స్టవ్ ఆఫ్ చేసుకొని. ఇంకొక విషయం అండి, ఇది స్వీట్ అన్నంలో కూడా మనం పాయసం చేసుకుంటాం కదా, బెల్లపన్నం, పరమాన్నం, అందులో కూడా వేసుకొని కలుపుకొని తినచ్చు, చాలా బాగుంటుంది. ఇది చిన్నపిల్లలకి లంచ్ బాక్స్లో పెడుతున్నైతే వాళ్ళు అన్నం వదిలేసి ఈ కూర తినేసి వస్తారు, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ఈ గుమ్మడికాయ కూరని. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.